హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వెరైటీగా క్యాప్సికమ్తో పచ్చడి చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వేడివేడి అన్నంతో ఈ క్యాప్సికమ్ పచ్చడి. దానికోసం ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లంతా నువ్వులు, అలాగే ఈ క్యాప్సికమ్ నేను తీసుకున్న క్యాప్సికమ్కి సరిపడా కారం కోసం పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కావాలంటే సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇవి కారం ఎక్కువగా ఉన్నాయి పచ్చిమిర్చి, అందుకే ఒక 7-8 వరకు తీసుకున్నాను. తక్కువగా అంటే ఇంకో 2 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవచ్చు. మీరైతే కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా కాస్త వేడి నీళ్ళు వేసి ఇలా నానబెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయి కాస్త వేడెక్కిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాస్త లోపల వరకు వేగే వరకు, చిటపటలు ఆగే వరకు కాస్త వేయించుకోవాలి. నువ్వుల్ని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఈవెన్గా చక్కగా వేగుతాయి. ఈ నువ్వులు చిన్న మంట మీదే వేయించుకోవాలి. మీడియంలో కానీ హైలో కానీ పెట్టామంటే నువ్వులు మాడిపోతాయి, చక్కగా వేగవు. చూస్తున్నారు కదా, నువ్వులు అయితే కలర్ చేంజ్ అయ్యాయి, మంచి స్మెల్ వస్తున్నాయి, చక్కగా వేగిపోయాయి. వీటిని తీసి వేరొక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఇందులో ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే కొంచెం ఒక 2-3 చుక్కల ఆయిల్ వేసేసుకొని ఈ క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి ఆయిల్లోనే. క్యాప్సికమ్ పెద్దగా టైం ఏం పట్టదు ఉడకడానికి, తొందరగానే ఉడికిపోతాయి. మధ్య మధ్యలో మాడకుండా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. క్యాప్సికమ్ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మిర్చీలు, నువ్వులు ఉన్నాయి కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే ఒక టీ స్పూన్ అన్ని జీలకర్ర పచ్చిదే వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఇలా పూర్తిగా చల్లార్చుకున్న క్యాప్సికమ్ని కూడా వేసేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ముందుగా ఆ చింతపండుని కూడా వేసేసుకోవాలి. అలాగే సాల్ట్ రుచికి సరిపడా. ఇంతకుముందు పచ్చిమిర్చిలో ఒక 1/2 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వేసాను. చూసి వేసుకోండి, ఎక్కువ కాకుండా. తగ్గితే మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఈ క్యాప్సికమ్ ముక్కలు అక్కడక్కడ అన్నంలోకి తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం రోట్లో వేస్తే దంచుకుంటే ఎలా వస్తుందో అలా అక్కడక్కడ క్యాప్సికమ్ పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని కాస్త వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు కలిపి 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి కూడా వేసుకొని వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. పప్పులు కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చీలను కూడా ఇలా చించి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి, వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని పసుపును కూడా కాస్త వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పోపుని పచ్చడిలోకి వేసుకోవాలి. ఇంతే, ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయింది.
అసలు ఇది క్యాప్సికమ్ పచ్చడి అని చెప్పే వరకు ఎవ్వరు నమ్మరు. అంత బాగుంటుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంత మంచి రుచిని ఎందుకు మిస్ అయ్యామా ఇన్ని రోజులు అనుకుంటారు. అంత బాగుంటుంది. వేడివేడి అన్నంతో తింటే అసలు మాటలు ఉండవు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.